నమస్కారం. ఏపీలో టీడీపీ జనసేన కూటమి బీటలు వారుతోందా? కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి గమనిస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మధ్యన విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొన్నటి దావోస్ పర్యటన ఆ సందర్భంగా చంద్రబాబు తనయుడు లోకేష్ని ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని, ఉప ముఖ్యమంత్రిని చేయాలని వచ్చిన డిమాండ్లు ముఖ్యమంత్రి సమక్షంలోనే దావోస్ వేదికగా లోకేష్ని ప్రమోట్ చేయటము, సోషల్ మీడియా లోపల టీడీపీ లోకేష్ నాయకత్వాన్ని బలపరుస్తూ ట్వీట్లు చేయటము, దానికి ప్రతిగా జనసేన కార్యకర్తలు కూడా ప్రతిగా ట్వీట్లు చేయడంతో ఈ రెండింటి మధ్యన విభేదాలు అంతకంతకు పెరుగుతున్నాయా అనిపిస్తుంది. వాస్తవానికి అంతకు ముందు నుంచే ఇద్దరు నాయకుల మధ్యన కొంత విభేదాలు ఉన్నట్టు కనిపించింది. విజయవాడలో వరదలు ముంచుకొచ్చినప్పుడు జనసేన అధ్యక్షుని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని వరదల పరామర్శకు రాకుండా మొదట అడ్డుకున్నారు. ఆయన వస్తే విపరీతమైన క్రౌడ్ వస్తుందని, అభిమానులు వస్తారని ఆ పేరుతో ఆయనను ముందుగా రానియకుండా అడ్డుకున్నారు. చంద్రబాబు ఒకటే చాలా కాలం పాటు సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తూ వచ్చారు. ఆ తర్వాత దాదాపు వరదలు తగ్గిన తర్వాత కానీ పవన్ కళ్యాణ్ వరద బాధిత ప్రాంతాలకు వెళ్ళలేదు. ఆ తర్వాత జరిగిన ఇతర కార్యక్రమాల్లో కూడా ఇదే పరిస్థితి. తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 చనిపోయిన సందర్భంలో కూడా చంద్రబాబు విడిగా, పవన్ కళ్యాణ్ విడిగా, వేరువేరుగా అధికారులతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ వేరుగా, చంద్రబాబు వేరుగా వెళ్ళటము, పరామర్శ చేయటము, పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా మాట్లాడటము, టీటీడీ చైర్మన్ని, ఇతర అధికారులను ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో ఆ అధికార కూటమిలో చాలా విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ పోకడ సరిగా లేదని, ఒక మిత్రపక్షంగా కూటమిగా ఉంటున్నప్పుడు ఈ రెండు పార్టీలు కూడా ఒకే మాటపై ఒకే టోన్లో మాట్లాడాలని అనే వాదన కూడా బలంగా వినిపించింది. కానీ పవన్ కళ్యాణ్ తన ధోరణిలో తానే వెళుతూ వచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తూ ఉంటే ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశానికి ఆయన గైర్ హాజరు కావటము, ఆ తర్వాత మంత్రులు, అధికారుల సమావేశానికి కూడా ఆయన రాకపోవటము, దీంతో ఈ కూటమి మధ్యన పొత్తు విడిపోతున్నదా అనే అనుమానాలకు తావిస్తుంది. ఇదే అదనుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇచ్చే రకంగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఇద్దరి మధ్యన పొత్తు దాదాపుగా చీలిపోయిందని, చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా పవన్ కళ్యాణ్ ఎత్తడం లేదని, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్తో చంద్రబాబు నాయుడు మాట్లాడినా కానీ ఆయనకు నడుము నొప్పి ఉందని, అందుకనే ఫోన్ ఎత్తలేదని ఆయన చెప్పారని, కానీ ఇటీవల ఆయన తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళడం, ఇదంతా ఈ రెండు పార్టీల మధ్యన విభేదాలు అంతరం బాగా పెరిగిందనే ఆలోచనకు బలం చేకూరుస్తూ వైఎస్ఆర్సీపీ మీడియా కథనాలు అల్లుతోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ కూటమి పొత్తు ఇంకెంతకాలం కొనసాగుతుంది? ఇది కేవలం వైఎస్ఆర్సీపీ చేసిన ఆరోపణలేనా, లేక మరింత బలంగా ముందుకు కొనసాగుతుందా? వేచి చూడాలి.